క్రిష్ వాళ్ళ బాబాయ్ కొడుకేదే వాళ్ళ నాన్న నాకు 2 కోట్లు కావాలి, ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను సరదాగా అనేతో అంటూ ఉంటాడు. డోంట్ వేస్ట్ టైం అని చెప్పి గసేస్తూ ఉంటాడు. ఇక సత్య అయితే సొంత కొడుక్కే డబ్బులు ఇవ్వలేదు కానీ క్రిష్కి మాత్రం 5 కోట్లు ఇచ్చారు. అదేంటి మామయ్య అయినా క్రిష్కి మీకు ఉన్న సంబంధం ఏంటి అనేతో అంటూ ఉంటుంది. ఇప్పుడెందుకమ్మా అవన్నీ అడుగుతున్నావు, అసలేం సంబంధం లేదే, నా అన్నయ్య కొడుకు అంతే అని అంటే సొంత కొడుక్కి ఇవ్వని డబ్బులు అన్నయ్య కొడుక్కి ఎలా ఇస్తారు మామయ్య అనేతో అంటూ ఉంటుంది. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు సత్య, అసలు ఏం మాట్లాడుతున్నావు అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి నేను నిజాలన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాను, నాకు అన్నీ తెలుసు మాయ నిజాలన్నీ అనేది అంటూ ఉంటుంది. 27 ఏళ్ల క్రితం బిడ్డలను మార్చారు కదా, ఆ విషయం గురించే మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి సత్య అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అవును హాస్పిటల్లో 27 ఏళ్ల క్రితం బెడ్ని మార్చారు, ఆ విషయం నాకు పూర్తిగా తెలిసే మాట్లాడుతున్నాను అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి వాళ్ళ బాబాయ్ షాక్ అవుతూ ఉంటాడు. ఆ విషయం తెలిసి క్రిష్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. సత్య అయితే వాళ్ళ బాబాయ్తో అలా మాట్లాడుతూనే ఉంటుంది.